హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను సుగ్నా వర్సెస్ గోజో ఫుల్ ఫైట్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సొల్లు పెట్టకుండా మాంగా ఎక్స్ప్లెయిన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. అండ్ ఈ వీడియో వచ్చేసి కరెక్ట్ సుగ్నా ఎప్పుడైతే మెగా బాడీని తీసుకుంటాడో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. సో దీనికంటే ముందు ఏమైందో క్లియర్ గా షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. సో కెంజాకు అయితే తన గతంలో కొంతమంది సోర్సర్స్ కి మళ్ళీ రీఇన్కర్నేట్ చేస్తా అని చెప్పేసి చాలా మంది సోర్సర్స్ కి మాటిస్తాడు. సో అలా ఎప్పుడైతే కలింగ్ గేమ్స్ ని స్టార్ట్ చేస్తాడో కెంజకు చాలా మంది సోర్సర్స్ ని వేరే హ్యూమన్స్ బాడీలో రీఇన్కర్నేట్ చేస్తాడు. సో అలా మెగుమి సిస్టర్ బాడీలో కూడా ఒక ఏన్షియన్ సోర్సరర్ రీఇన్కర్నేట్ అవుతది. సో అసలు ఈ కలింగ్ గేమ్స్ అంటే ఏంటి, వాటి రూల్స్ ఏంటి తెలియాలంటే నేను ఇంత ముందుకు వేరే వీడియో చేశాను అసలు కలింగ్ గేమ్స్ అంటే ఏంటి అని. సో వెళ్ళి ఆ వీడియో చూడండి. సో బ్యాక్ టు ద చాప్టర్. యూజీ మెగుమి కొంతమంది సోర్సర్ డిఫీట్ చేసి కొన్ని పాయింట్స్ సాధించిన తర్వాత ఒక చోట ఉంటారు. అక్కడ యూజీ మెగుమితో పాటు ఒక ఏంజల్ కూడా ఉంటది. సో వాళ్ళు మాట్లాడుకున్న సమయంలోనే సడన్ గా అక్కడికి మెగుమి చెల్లి వస్తుంది. అండ్ మెగుమి దగ్గర ఉన్న పాయింట్స్ లో 100 పాయింట్స్ తన సిస్టర్ కి ఇచ్చి, సో నువ్వు కొత్త రూల్ పెట్టి ఈ గేమ్స్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపో అని చెప్తాడు. కానీ మెగుమి సిస్టర్ వచ్చేసి ఒక ప్లేయర్ ఒక బ్యారియర్ నుండి ఇంకొక బ్యారియర్ వెళ్ళేలాగా ఇంకొక కొత్త రూల్ అయితే పెడుతుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు అయితే అందరూ షాక్ అయిపోతారు ఎమ్మటి ఈ రూల్ అయినాగానే. అండ్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు తను మెగుమి సిస్టరే కాదు, తను మెగుమి సిస్టర్ లో రీఇన్కర్నేట్ అయిన ఒక ఏన్షియన్ సోర్సరర్. తన పేరు వచ్చేసి యోరుజు. ఇక్కడ మెగుమి అందరికన్నా చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఎవరైనా ఒక బాడీలో రీఇన్కర్నేట్ అయితే అంతకన్నా ముందు ఆ బాడీలో ఉన్న సోల్ అయితే చనిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మెగుమి సిస్టర్ అయితే చనిపోయినట్లే. సో యోరుజు తన పని అయిపోయినాక అందరికి టాటా అయిపోయి అక్కడ చెగిరిపోతుంది అనమాట. సో అక్కడ మతిస్థిమితం లేని మెగుమిని చూసి సుకున ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి తన ఫింగర్స్ ని మెగుమి బాడీలోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాడు. సో రెప్పపాటులోనే సుకున యూజీ బాడీని టేక్ ఓవర్ చేసి ఏంజల్ ని ఫస్ట్ అన్కాన్షియస్ చేసి యూజీకి ఉన్న చిటికనల్ ఫింగర్ ని కట్ చేసి మెగుమికి నోట్లో పెట్టి తినిపిస్తాడు. సో ఎమ్మంటే సుకున అయితే మెగుమి బాడీలోకి వెళ్ళిపోతాడు. అండ్ ఎప్పుడైతే సుకున మెగుమి బాడీలోకి వెళ్తాడు యూజీని చూసి స్మైల్ చేస్తుంటాడు. సో ఇప్పటికి మీకు ఈ డౌట్ వచ్చే ఉంటది, సో మెగుమికి తినిపించింది ఒకటే ఫింగర్ కదా, మిగతా ఫింగర్స్ అన్ని యూజీ బాడీలో ఉన్నాయి కదా, సో సుకున మెగుమి బాడీలోకి ఎలా వెళ్తాడని మీకు డౌట్ వచ్చింది కదా. సో ఇక్కడ సుకున ఏం చేస్తాడంటే తనలో ఉన్న 15 ఫింగర్స్ పవర్స్ ని ఒకటే ఫింగర్ లో పెట్టి మెగుమికి తినిపిస్తాడు అనమాట. సో అందుకని మెగుమి బాడీలో సుకున అవేక్ అవుతాడు. సో అక్కడే ఉన్న ఏంజల్ యూజీ అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు అనమాట. సో ప్రజెంట్ సుకునాలో 15 ఫింగర్స్ పవర్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకని ఏంజల్ తో ఫైట్ తీసుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. సో సుకున మెగుమి టెన్షాడో టెక్నిక్ యూజ్ చేసుకుని ఒక జైన్ బర్డ్ ని సమన్ చేస్తాడు. బర్డ్ అంటే బర్డ్ కాదులేండి, బర్డ్ లా కొంచెం చెప్పేసి బర్డ్ అన్న. సో ఇదే బర్డ్ సీజన్ 1 లో మెగుమి సమన్ చేసినప్పుడు బూడిదంతా ఉండేది. సో ఇప్పుడు చూడండి ఒక బిల్డింగ్స్ అదంతా అయింది. సో ఇది బేస్డ్ ఆన్ పర్సన్ కర్స్డ్ ఎనర్జీ సైజ్ బట్టి ఉంటది అనమాట. సైజ్ అంటే ఎంత కర్స్డ్ ఎనర్జీ ఉంటే అంత పెద్దగా సమన్ చేయగలుగుతాడు అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటది సుకునాకి మెగుమికి ఎంత తేడా ఉందో. ఎంతైనా కింగ్ ఆఫ్ కర్సెస్ కదా. మళ్ళీ లేచిన ఏంజల్ సుకునా నుంచి మెగుమిని డివైడ్ చేయడానికి జాకబ్స్ లాడర్ అనే ఒక టెక్నిక్ యూజ్ చేస్తుంది. ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుంది అంటే ఈ టెక్నిక్ డైరెక్ట్ గా బాడీలో ఉన్న సోల్ తగిలి డైరెక్ట్ గా సోల్ ని లేపేస్తుంది అనమాట. సో సుకున అయితే చాలా సివియర్ గా డ్యామేజ్ అవుతాడు. అప్పుడు సుకున మళ్ళీ పైకి లేచి మెగుమి లాగా యాక్ట్ చేస్తాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఈ ఏంజల్ బాడీలో కూడా 2 సోల్స్ ఉంటాయి. అంటే యూజీ సుకున లాగానే ఈ బాడీలో కూడా ఇద్దరు ఉంటారు. ఒకరు ఏంజల్, ఒకరు హానా. అంటే హానాకి మెగుమి చాలా ఇష్టం. సో నిజంగానే మెగుమి అనుకొని తన దగ్గరికి వెళ్తది. సో హానా బాడీలో ఉన్న ఏంజల్ వద్దు వెళ్ళకని అంటది. కానీ హానా అదంతా పట్టించుకోకుండా మెగుమి నీకేం కాలేదు కదా, బానే ఉన్నావు కదా అని చెప్పేసి వెళ్ళి సుకునాని అంతా హక్ చేసుకుంటది. అంటే ఇంకా అక్కడ ఉన్నది సుకునానే. ఎమ్మటి సుకున స్కేరీగా నవ్వుతూ ఏంజల్ వింగ్స్ ని నరికేస్తాడు. అంటే చేతులతో పీకేస్తాడు. సో ఇదంతా చూస్తున్న పక్కన ఉన్న యూజీ ఎమ్మటే సుకున మీదకి అటాక్ చేస్తాడు. అండ్ ఫస్ట్ టైం సుకున యూజీ స్ట్రెంత్ అంటే ఏంటో తెలుసుకుంటాడు. అంటే ఇన్నాళ్ళు యూజీ బడిలో ఉన్న సుకున యూజీ స్ట్రెంత్ ఏందో తెలుసుకోలేకపోతాడు. అండ్ తర్వాత ఆ దొంగన కొడుకు కెంజకు అని సుకున అంటాడు. అప్పుడు యూజీ గట్టిగా అరుస్తూ మీరందరూ ఎందుకంటే నార్మల్ గా బ్రతకలేరా, పక్కన వాళ్ళని బాధ పెట్టకుండా ఉండలేరా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అండ్ సుకున దానికి రిటర్న్ గా మరి మీరెందుకని ఇంత వీక్లింగ్ ఉన్నారు, మీలాంటి వీక్లింగ్ వాళ్ళు బ్రతికే అర్హత లేదు మీ అందరికి అని అంటాడు. అంటే ఇక్కడ యూజీ కర్సెస్ అంటే సుకున హ్యూమన్స్ అంటాడు. అప్పుడు యూజీ దమ్ముంటే నేను ఆపరా అంటాడు. అప్పుడు సుకున తన స్లాషెస్ అటాక్ తో యూజీ పైన అటాక్ చేస్తాడు. కొన్ని 100 ఆఫ్ స్లాషెస్ యూజీ పైన తగిలినా సరే అవన్నీ ఏం పట్టించుకోకుండా అసలు యూజీకి ఏం కానట్లే ధైర్యంగా కోపంతో సుకున వైపు అయితే ఎంతుంటాడు. సో సుకున దగ్గరకు వచ్చి ముఖం మీద ఒక గట్టి గుద్దు గుత్తాడు. అండ్ సుకున ఇక్కడ షాక్ అవుతాడు, అసలు ఎందుకని నా స్లాషెస్ అటాక్ యూజీ మీద పనిచేయాలని. అండ్ అప్పుడే రిలీజ్ అవుతాడు. సో సుకున లోపల ఉన్న మెగుమి ఏం చేస్తాడంటే తన పూర్తి శక్తిని వాడకుండా ట్రై చేస్తుంటాడు అన్నమాట. ఒకవేళ సుకున కనుక తన పూర్తి శక్తితో యూజీ పైన స్లాష్ అటాక్ చేసి ఉంటే యూజీ అయితే పీస్ అయ్యేవాడు. సో మెగుమి అవేక్ ఉంటే తన పూర్తి శక్తి వాడనివాడని అనుకుంటాడు. అండ్ వీళ్ళు ఫైట్ చేస్తున్న మధ్యలోనే మాకి సడన్ గా అక్కడ వస్తుంది. కాసేపు సుకున మాకి అండ్ యూజీతో ఫైట్ చేస్తుంటాడు. ఎటువంటి కర్స్ ఎనర్జీ లేకపోయినా సరే బాగా ఫైట్ చేస్తున్న మాకిని చూసి ఇంప్రెస్ అవుతాడు. ఈ ఫైట్ మధ్యలో మళ్ళీ సడన్ గా కురహాయం అయితే వస్తుంది. అక్కడ ఉన్న ఏరియా మొత్తం ఫ్రీ చేసేసి సుకునని తీసుకుని వెళ్ళిపోతుంది. పోతూ సుకున అందరం చూసి నవ్వుతూ వెళ్ళిపోతాడు. అంటే మీకు ముందుంది ముసలిగా పండగ అని చెప్పేసి ఏంటన్నమాట. దాని తర్వాత సుకున బాత్ చేస్తాడు. అంటే ఇది నార్మల్ బాత్ కాదనమాట, ఇది ఒక రిచువల్ బాత్. ఇలా చేయడం వల్ల మెగుమి సోల్ మొత్తం
ఎక్కువ అయిపోతది. సో ఇంత ముందుకు సుకునాని ఆపినట్టు మెగుమి ఇంకోసారి ఆపలేడు. ఈసారి ఫుల్ పవర్స్‌ని వాడేస్తాడు. సో మెగుమి సోల్ అయితే లోతులో చీకటిలోకెళ్ళిపోతది. సో అలా చీకటిలో కలిపేసి మెగుమి సోల్‌ని మొత్తం అంతం చేయాలనుకుంటాడు సుకునా అయితే. అండ్ దీని తర్వాత ఫుజికోరి సిస్టర్‌ని కూడా చంపేయాలనుకుంటాడు. అంటే ఫుజికోరి సిస్టర్ అయితే ఇప్పుడు బ్రతికి లేదు. తన బాడీలో ఏన్షియంట్ సోర్సరర్ అయితే రీఇన్కార్నేట్ అయింది. అండ్ తన పేరే యోరుజు. సో తనెక్కడుందో తెలుసుకొని ఆ ప్లేస్ దగ్గరికెళ్తాడు. అక్కడికెళ్ళగానే ర్యూకి అండ్ సుకునాకి ఫైట్ జరుగుతుంది. యాక్చువల్‌గా ఇది ఫైట్ కూడా అనిపియదు. వచ్చినామంటే వాని మనోడిని తలకాయ నరికేసి సుకునా అయితే ఎళ్ళిపోతాడు. అండ్ దాని తర్వాత యోరుజు దగ్గరకొస్తాడు. సో యోరుజు సుకునా టైమ్‌లో ఉన్న ఒక సోర్సరర్ అన్నమాట. అండ్ తినొచ్చేసి ఫుజికోరి క్లాన్‌కి చెందినదన్నమాట. సో పాస్ట్‌లో సుకునా ఫుజికోరి క్లాన్‌ని విజిట్ చేసినప్పుడు సుకునా స్ట్రెంగ్త్‌ని గ్రహించిన యోరుజు ప్రేమలో పడిపోతుందన్నమాట. ఎమ్మంటే యోరుజు ఆపుకోలేక వెళ్లి సుకునాని హగ్ చేసుకుంటుంది. తన పర్మిషన్ లేకుండా తనని టచ్ చేసినందుకు సుకునాకి కోపం వచ్చి యోరుజుని తన స్లాషెస్ అటాక్‌తో కట్ చేసేసాడు. సో అప్పుడు దక్కింది ఇప్పుడు దక్కించుకుంటా అని చెప్పేసి సుకునాకైతే ఛాలెంజ్ ఇస్తదన్నమాట. సో సుకునాని డిఫీట్ చేసి తనని చంపేసి తన బాడీని పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేస్తది. సో అలా అయినా సరే సాటిస్ఫై అవుదాం అనుకుంటది. కాకపోతే ఇదే మ్యాడిజం రా బాబు గిట్లా ఉంది. సో వీళ్ళ ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సుకునా మెగుమి టెక్నిక్ వాడి ఒక 2 షినిగామిస్‌ని సమ్మన్ చేస్తాడు. ఒకటేమో జింకలాగా ఉంటది. ఒకటేమో దున్నపోతులాగా ఉంటది. సో తన ఓన్ పవర్స్ వాడకుండా మెగుమి పవర్స్ వాడినందుకు యోరుజుకి చాలా కోపం వస్తుంది. అండ్ తను విరుచుకుపడుతుంది సుకునా మీద. సో సుకునా సమ్మన్ చేసిన దున్నపోత అయితే యోరుజుని తుక్కుగా గుద్దుతా ఉంటది. సో దాని తర్వాత యోరుజు ఒక రౌండ్ షేప్ లో ఉన్న ఒక స్పియర్ లాంటిది సమ్మన్ చేస్తది. సో ఈ స్పియర్ గనక మనం టచ్ చేసి అక్కడ వరకు కట్ అయిపోతాదన్నమాట. ఎగ్జాంపుల్ ఎలా సో ఈ స్పియర్ బాల్ అయితే దేని టచ్ చేస్తదో దాన్ని మొత్తం డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తదన్నమాట. అప్పుడే సుకునా మొహరాగాని సమ్మన్ చేస్తాడు. మొహరాగా అయితే ఆ స్పియర్ ని నాశనం చేస్తాడు. సో సుకునా అయితే యోరుజుని చంపేస్తాడు. సో పోతూ యోరుజు సుకునాకి అయితే ఒక గిఫ్ట్ ఇస్తుంది. అదొక వెపన్. సో ఇలాంటి వెపన్ ని సుకునా హ్యాండ్ ఎరాలో వాడతాడన్నమాట. సో యోరుజు చనిపోవడం చూసి మెగుమి కూడా ఏడుస్తాడు. అంటే ఇక్కడ యోరుజు బాడీ ఎవరిదంటే మెగుమి సిస్టర్ దన్నమాట. సో దాన్ని చూడలేక కృంగిపోయి ఇంకా బాధపడి ఇంకా డార్క్ లోకి అయితే వెళ్ళిపోతాడు. సో ఇక్కడ నుంచి టైం షిఫ్ట్ అయ్యి నవంబర్ 18 కి అయితే షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ కెంజోకా అయితే 300 పాయింట్స్ ని స్కోర్ చేస్తాడు. అండ్ 2 రూల్స్ పెడతాడు. అండ్ ఫస్ట్ రూల్ ఏంటంటే ఇక్కడ 13 కొత్త ప్లేయర్స్ ఎవరైనా సరే కలింగ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయలేరు. అండ్ 14th రూల్ ఏంటంటే ఇక్కడ కెంజోకు అండ్ సుకునా చనిపోతేనే కలింగ్ గేమ్స్ అయితే ఎండ్ అయిపోతుంది. సో వీళ్ళే ఫైనల్ బాసెస్ కదా. సో అందుకనే ఇట్లా పెట్టిండు. సో ఇప్పుడు కలింగ్ గేమ్స్ ఎండ్ అవ్వాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. చస్తే అందరు ప్లేయర్స్ చావాలి, లేదంటే కెంజకు అండ్ సుకునా మాత్రమే చావాలి. సో సుకునా అండ్ కెంజకు లాంటి వాళ్ళని చంపాలంటే ఒక స్ట్రాంగ్ వ్యక్తి కావాలి. స్ట్రాంగ్ అంటే గుర్తొచ్చేది మనకి ఇంకెవరు గోజో సటరు. సో ఏంజెల్ తన కర్స్ టెక్నిక్స్ వాడి గోజోని అయితే అన్సీల్ చేసేస్తుంది. సో అక్కడ నుంచి సడన్ గా ఆ ప్రిజం అయితే మాయమైపోతుంది. అందరూ షాక్ అవుతారు గోజో సెన్స్ ఎక్కడికి వెళ్ళాడని. సో సడన్ గా భూమి మొత్తం షేక్ అవుతుంది. ద స్ట్రాంగెస్ట్ అండ్ ద హానర్డ్ వన్ ఇంట్రడక్షన్ కావాలంటే ఎలివేషన్ కావాలి కదా. అప్పుడు ఏంజెల్ నేను గోజోని 8000 మీటర్స్ బిలోలో తన ప్రిజం ని ఓపెన్ చేశాను అని అంటుంది. బయటికి వచ్చాడో లేదో ఆలస్యం లేదు. ఎమ్మటే గోజో టెలిపోర్ట్ అయ్యి కెంజోకు అండ్ సుకునా ఉన్న ప్లేస్ కి టెలిపోర్ట్ అవుతాడు. సో కెంజోకుని వేసేద్దామని లోపే సుకునాకి అక్కడ వచ్చి ఇంటర్ఫియర్ అవుతాడు. సో అప్పుడే గోజో రియలైజ్ అవుతాడు సుకునా మెగుమి బాడీని దొంగలించాడని. సో అప్పుడు గోజో సుకునాని ఇలా అంటాడు, అరే నువ్వు ఇంత పిరికి పందమేంద్రా, యూజీ బాడీని కంట్రోల్ చేయలేక నువ్వు మెగుమి బాడీని దొంగలించావా అంటాడు. సో ఇది చూసిన ఉరాయమకి చాలా కోపం వస్తుంది. తన మాస్టర్ ని ఇంత మాట అంటావా అని. సో తను అటాక్ చేద్దామనుకున్న లోపే గోజో ఒక పంచిస్తాడు పక్కకి ఆడుకోమా అని. తర్వాత లెవెన్ కూడా లేవదు. సో అప్పుడే సీన్లకి కెంజాకు వచ్చి సుకునా ఆగు, నువ్వు నాకు మాట ఇచ్చింది మర్చిపోయావా, తనతో ఇప్పుడు ఫైట్ చేయవద్దు అంటాడు. అండ్ గోజో కూడా నేను సుకునాతో ఫైట్ చేసే ముందు కొన్ని పనులు చేయాల్సి ఉంది అని అంటాడు. సో గోజో ఉండి సరే అయితే 24th డిసెంబర్ ఫైట్ చేద్దామని అంటాడు. సో దానికి సుకునా అండ్ కెంజాకు కూడా ఒప్పుకుంటారు. సో గోజో ఉండి సుకునా తన ఫుల్ పవర్స్ గెయిన్ చేసి కొంచెం కష్టం కావచ్చు కానీ నేనే గెలుస్తాను అంటాడు. యాక్చువల్ గా ఇక్కడ ఫైట్ చేయాల్సింది, ఇక్కడ ఫైట్ చేద్దానంటే సుకునాని కెంజాకుని లేపేద్దును. అండ్ సుకునా తన మిగిలిన 5 ఫింగర్స్ లో 4 ఫింగర్స్ అయితే తింటాడు. అండ్ లాస్ట్ ఫింగర్ మాత్రం ఎక్కడ అనిపించదు. అండ్ సీన్ కట్ చేసే గోజో అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ లైక్ యూజీ మిగతా వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకుంటారు అనమాట. ఈ ట్రైనింగ్ లో యూజీకి ఒక కొత్త ఎబిలిటీ వస్తుంది. అదే సోల్ స్వాప్. ఈ సోల్ స్వాప్ యూజ్ చేసి యూజీ తన సోల్ ని వేరే వాడి లోకి ట్రాన్స్ఫర్ చేసి కాసేపు ఉండి రాగలదు. అండ్ వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ని నేర్చుకోగలదు. సో ఇక్కడితో కలింగ్ గేమ్స్ ఆర్క్ అయితే ముగిసింది. నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఆర్క్ పేరు షింజుకు షో డౌన్. గోజో వర్సెస్ సుకునా ఫైట్ అయితే మొదలవుతుంది.